వీడు నన్ను ఎత్తకపోతాడు. రావే రావే దొంగ మొహం దానా రావే. ఇదేంట్రా సేమ్ అచ్చం నా పుంజులాగే ఉంది. నీకోలాగుండడం ఏంటే? నీకోనేనే నేను. ఒరే నేను నీకు బకరాదాలా కనిపిస్తున్నాను, చెప్పినవన్నీ విని నమ్మి కొనడానికి. నీ అవ్వ పొద్దు పొద్దున్నే అరవకపోతే ఆ మ్యాథ్ని కొంచెం సైలెంట్ గా ఉండొచ్చు కదే. ఏమో పెద్ద జమీందారు మరి. ఏమో పెట్టిన జీడిపప్పు పిస్తా పప్పు అరక్క అరుస్తున్నా. నేను కూసిందాకా దీనికి తెల్లారిందే తెలియదు కానీ నా మీదే నీళ్ళొస్తావానే, నువ్వు నా మీదే నీళ్ళొస్తావానే. ఆగు, నీకు పొగరు ఎక్కువ అవుతుంది, బద్ధకం ఎక్కువ అవుతుంది. ఆగు, రేపు పొద్దున 4ంటికే లేపుతా నిన్ను. ఇది ఇంట్లోకి పోయి కూర్చొని చక్కగా తింటుందా ఏంటి? నా కడుపేమో మాడబెడుతుంది, ఇదేమో చక్కగా తింటుంది. ఏంటి ఈరోజు నా ఎడమ కన్ను అదురుతుంది. ఏమే దొంగ మొహం దానా, నువ్వు ఇంట్లో కూర్చొని చక్కగా తింటున్నావా? నా కడుపేమో మారుస్తున్నావా? ఏంటి నేను అన్నది దీనికి వినిపించిందా ఏంటి? బాదం పప్పు పట్టుకొని వస్తుంది. ఆకలిగా ఉందా? తింటావా బాదం పప్పు? ఇది నువ్వు తినలేవులే కానీ ఇదిగో ఈ జీడిపప్పు తింటావా? ఒసే దొంగ మొహం దానా, నోటి దాకా తీసుకొచ్చి లాగేస్తున్నావేంటి? అది కూడా నువ్వు తినలేవులే కానీ ఇదిగో దా ఈ నూకలు తిను. ఒసే పంది మొహం దానా, ఇప్పటికే పంది లక్కున్నావు. ఎందుకే నీకు ఈ జీడిపప్పు? ఇదిగో బాగా తిని బాగా కండబట్టు, ఈ సంక్రాంతి పండగకి నేను కోసుకొని తినేస్తా. ఈ పంది మొహంది జీడిపప్పు పిస్తా పప్పు తిని నా మొహం మీద కొన్ని నూకలేసిపోయింది. దీని నుంచి నన్ను కాపాడేవాడు లేడా 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 లేడా? వీడవుడు ముసుకేసుకొని వస్తున్నాడు. దొంగ దొంగ రావే, తొందరగా ఇంట్లో నుంచి రావే. దొంగ నన్ను ఎత్తకపోతాడు. రావే దొంగ దొంగ. వీడు నన్ను ఎత్తకపోతాడు. రావే రావే దొంగ మొహం దానా రావే. వీడు ముసుకేసాడు, నన్ను ఎత్తకపోతాడు. రావే దొంగ దొంగ దొంగ. రావే దొంగ దొంగ. నన్ను ముసుకేసుకొని ఎత్తకపోతాడు. రావే. ఒరేయ్ ఎవర్రా నువ్వు ముసుకేసుకొని పట్టబోతున్నావు? ఎవర్రా నువ్వు? నన్ను వదులు, నన్ను వదులు. ఓ నీ అమ్మ, దీన్ని ఇట్ట తీసుకెళ్తే దొంగ కోడి అనుకుంటారు, మామూలుగా తీసుకెళ్ళాం. ఈ కోడిని ఎవడికో అమ్మేస్తే మన ఖర్చులకి డబ్బులు వస్తాయి. ఓ అభిగా ఎక్కడ ఉన్నారా? గణేష్ అన్న షాప్లో చికెన్ చెప్పా, వచ్చేటప్పుడు పట్టుకొచ్చాయి. ఓ నీ అమ్మ, ఈడెవడు చికెన్ అంటుంది, ఈ కోడిని వాడికి అమ్మేద్దాం. అన్న నమస్తే. నమస్తే నమస్తే రా. ఓ అభిగా తొందరదే త్వరగా చికెన్. ఓ అభిగా తొందర రేరా, చికెన్ లేట్ అయిపోతుంది. ఎలా తమ్ముడు ఏం సంగతి? అన్న చికెన్ అంటే అన్నావు కదా, నా దగ్గర పందెం కోడి ఉంది, దీన్ని వండుకుందంటే మస్తు ఉంటది. ఒరే ఇదేం పందెం పొందిరా? 10 రోజుల నుంచి దీనికి తిని లేనట్టుంది. ఇదేం పందెం పొందు? ఒరేయ్ నువ్వు చాలా మంచోడివిరా. నువ్వు నన్ను చూసినమ్మటే తిండి లేదని గుర్తుపట్టేశావు. అన్న ఇది నిజంగా పందెం పుంజు అన్న, చూడన్న కాళ్ళు ఎట్టున్నాయో. తీసుకో అన్న తీసుకో. ఒరే ఇప్పుడే చికెన్ ఆర్డర్ పెట్టా. ఈ కోణి తీసుకుంటే చికెన్ వేస్ట్ అయిపోతుంది అది. అన్నా ఒరే నా దగ్గర ఉన్న టైం వేస్ట్, పోయి అమ్ముకోపో. థ్యాంక్స్ అన్న, నన్ను బతికించావు. ఇంట్లో ఎవరు అన్నట్టున్నారు, వీళ్ళు కొంటారేమో అడుగుదాం. అక్క అక్క. ఏంట్రా అక్క, ఈరోజు ఏం కూర వండావు? పప్పు చారురా. పప్పు చారుతో ఏం తింటావు అక్క? నా దగ్గర పందెం కూడా ఉంది, తీసుకొని ఉండే. సరేలే గాని ఎంతరా? ఎంతే ఉంది? 500. ఒరే నీకు ఎలా కనిపిస్తున్నాన్రా? ఎలా అంటే నల్లగా కనిపిస్తున్నావు. అంటే తెల్లగా కానీ నల్లగా కానీ నీ కళ్ళకి నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానారా? ఒరే నేను నీకు బకరాదానిలా కనిపిస్తున్నాను, చెప్పినవన్నీ విని నమ్మి కొనడానికి. చూడ్డానికి గయ్యాలదానిలాగా ఉన్నా కానీ మనసు మాత్రం మంచిదే. థ్యాంక్స్ అక్క, నువ్వు నన్ను కాపాడావు. ఒరే ఇక్కడి నుంచి పోతావా? పోవా? నడు నడు. పోతున్నా. నీ అమ్మ ఇక్కడ కూడా మిస్ అయింది. ఎక్కడొక్కడ త్వరగా అమ్ముకొని డబ్బులు సంపాదించాలి.
అరే 7 సంక్రాంతికి మంచి మంచి కోడి పుంజులు కొనాలరా మనం. అలాగే అమ్మా. అరే 1,00,000 రూపాయలు ఖర్చు అయినా సరే కానీ మంచి మంచి పుంజులు చూడు. అలాగే అమ్మ చూస్తా. ఇదిగో ఈ కోడి పుంజు పిచ్చిది కదా, దీనికి ఎంతో కొంత అమ్మేద్దాం. ఏంటి ఇటు వచ్చినావు? నీకోసం అమ్మ మంచి కోడి పుంజు తెచ్చా. అరే ఈ కోడి ఎన్ని పందాలు కొట్టింది డ్రైవర్కి? 10-15 కొట్టిందమ్మా. అవునా, అన్ని కొట్టిందారు ఒక్కసారి? అవునమ్మా, పందాలు కొట్టి చూడమ్మా, గాట్లు ఎలా పట్టియా చూడు. ఇంత మంచి పుంజుని మరి ఎందుకు అమ్మేస్తున్నావురా? పందాలకి ఏకంట అంతే అమ్మా, డబ్బులు అవసరం ఉంది అందుకే అమ్మేస్తున్నా. అమ్మా 1,00,000 రూపాయలు కాదమ్మా, 50,000 కంటే ఎక్కువ పెట్టొద్దమ్మా. అరే కానీ ఈ పుంజుని ఎంతకి ఇస్తావో చెప్పు. ఎంతమ్మా? ఒక 500కి అమ్ముతా. అసలు 500 అమ్ముతారా? పందె పుంజు అయితే పందె పుంజు అమ్ముతాడరా? ఇదే డూప్లికేట్ పుంజు. అమ్మ ఇది పందెం పుంజు అమ్మ, చూడండి ఎన్ని గాట్లు ఉన్నాయో చూడు, దెబ్బలు కూడా తగిలినాయి చూడు. ఇది పందె పుంజు కాదేం కాదు కానీ. అరే ఇవన్నీ గంటే ఎందుకు వచ్చిండు? పందె మరి మా అమ్మనే మోసం చేద్దాం అనుకుంటావారా యాదవా? పోరా, మీరే పిచ్చోళ్ళు, మంచి పుంజుని కొనట్లే. ఇక్కడ అవతో కూర్చుంది, నాకు అమ్మేద్దాం. అక్క అక్క. ఎవరు? ఒసేయ్, నువ్వు ఇక్కడ చచ్చావా? వీడు నన్ను ఎక్కడెక్కడ బేరం పెడుతుండో తెలుసానే? ఇది ఇప్పుడు కోడిని గుర్తుపడితే. తమ్ముడు ఏంటి ఏంటి చెప్పు. ఏం లేదులే అక్క. పర్వాలేదు గాని ఏంటో చెప్పు. అదక్క, నా దగ్గర పుంజుందాక ఎవరికి అమ్మినా కొనట్లేదు. అవునా, ఏది? ఇదిగో అక్క, నా సంఖలో పుంజే. ఇదేంట్రా సేమ్ అచ్చం నా పుంజులాగే ఉంది. నీకోలాగుండడం ఏంటి? నీకోనేనే నేను. మనుషుల్లాంటి మనుషులు అన్నప్పుడు కోళ్ళనంటే కోళ్ళు అందవా అక్క? తీసుకో అక్క. అవును నిజమే నిజమే. ఇంతకి ఎంత? అందరికైతే 500 చెప్పా అక్క, నువ్వైతే 400 ఇవ్వు. సరే ఇవ్వు. ఇదిగో అక్క తీసుకో. థ్యాంక్స్ అక్క, నా అవసరానికి ఆదుకున్నావు. ఏది నా కోడి ఇక్కడే ఉండాలి కదా. కొక్కో 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 కొక్కో. ఎటెళ్ళింది? ఇక్కడే కట్టేసి వెళ్ళా కదా. సరే నువ్వు ఇక్కడే ఉండవే, నా కోడిని ఎవరు ఇప్పుకొని పోయినట్టున్నాను, నేను వెళ్ళి ఎత్తుక్కొని వస్తా సరేనా? కొక్కో కొక్కో దద్దా కొక్కో. ఎటు పోయినవే తల్లి, నేను సంక్రాంతికి కోసుకొని తిన్నానందుకు పారిపోయావే ఏంటి కొంప తీసి? కొక్కో. అదిగో అటు నుంచి మల్లేశ్వరి వస్తుంది. మల్లేశ్వరి ఏమైనా నా కోడిని చూసిందేమో అడుగుదాం. మల్లేశ్వరి, మా ఇంట్లో కోడిని కట్టేసారు, తాడుతో సహా ఇప్పుకొని వచ్చింది. నీకేమైనా అటు సైడ్ కనపడిందా? లేదు, నాకు ఏ కోడు కనపడలేదు. తెచ్చుకో. ఏమైనా రోడ్డు పక్కన ఏమైనా చూసావేమో? లేదక్క, చూడలేదు. ఎవడో అయితే కోడిని పట్టుకొని అమ్ముతా అని తిరుగుతున్నాడు. అవునా? అవును. సర్లే, నాకు పని ఉంది, నేను వెళ్ళాలి. సరే. కొక్కో దాదా కొక్కో దాదా. నీ అవ్వ పొద్దున్నే అరవకపోతే ఆ మ్యాథ్ కొంచెం సైలెంట్ గా ఉండొచ్చు కదే. ఏమో పెద్ద జమీందారు మరి.